మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దైవ సన్నిధిలో మనం అందరం చేరవడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞత కూడికలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. కూడికను ఏర్పాటు చేసుకున్న కృష్ణ, అలాగే తన భార్య కిజియా, వారి కుటుంబానికి ప్రత్యేకంగా మనందరి తరఫున వందనాలు తెలియపరుస్తున్నాం. వారు నిజంగా ఈరోజు చాలా వందనాలు చెప్పాలి. మనం ఎందుకు పరిచర్య చాలా చేశారు. ఇవాళ మనందరికి భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. సో చాలా ప్రయాసపడ్డారు. సో దేవుడే తగిన ప్రతిఫలం వారికి అనుగ్రహించుకోవాలి. మంచిది. ఇప్పుడు రాత్రి వేళ 9:30 దాకా అని చెప్పాడు, కానీ 9:15 ముగిద్దాం. అంటే పలహారం కూడా లెక్కేసుకొని చెప్పాడు చిట్టుబాబు. కాబట్టి నేను వీలైనంత చాలా తేలిగ్గానే జ్ఞాపకం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం వినడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం మొదటి అధ్యాయం. నిర్గమకాండం మొదటి అధ్యాయం వచనం 21 నేను చదువుతున్నాను. లేక 20 వచనం, క్షమించండి, 20 వచనం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 20 వచనం. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను. మరలా మాట చదువుతున్నాను. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనలో ఆశీర్వాదకరంగా అనుగ్రహించినట్లుగా చిన్నమాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలకిద్దాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. ఈ రాత్రి మీ పాద సాన్నిధ్యాన్ని మేము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ అనుకూలతకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఎడల మీరు జరిగించిన ప్రతి ఉపకారముకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునైనా మీ కుమారునే మాకు ఇచ్చి ఉపకారం చేశారు. మీ కుమారుని యందు మాకు రక్షణ ఇచ్చి ఉపకారం చేశారు. మీ కుమారుని యందు మాకు పరలోకం ఇచ్చి మాకు ఉపకారం చేశారు. ఎందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాత్రమే కాక ఈ భూలోకములో మా యాత్ర జీవితంలో అనేక రకాలుగా మీరు జరిగిస్తున్న ప్రతి విధమైన ఉపకారాలన్నిటికై, క్షేమమంతటికై మా తలలో ఉంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ వరుసలో తన బిడ్డలు కృష్ణను బట్టి, కేజీఆను బట్టి మీకు స్తోత్రం. వారిని వివాహంలో జతపరిచి వారి దాంపత్య జీవితాన్ని ఫలభరితంగా చేసి దేవా, వారికి మీరు అనుగ్రహించిన కుమారుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియతండ్రి, కేసీఆర్ గర్భవతికి ఉన్న దినాలలో ఎదురైన ఇబ్బంది దగ్గర మీరు చేసిన అద్భుతమైన సహాయంకై మీకు స్తోత్రం. కాన్పు తర్వాత బిడ్డ విషయంలో కూడా మీరు చేసిన గొప్ప సహాయానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కార్యాలు వారి పట్ల జరిగిస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రం. దూరంగా గల్ఫ్లో ఉన్న కిజియావాడ తల్లిగారిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి పట్ల కూడా మీరు చేసిన మేలుకై మీకు స్తోత్రం. మెట్టుకు వీటన్నిటిని పురస్కరించుకొని ఈ రాత్రి వారు ఏర్పాటు చేసుకున్న కూడికలో మీ ప్రజలమైన మేమందరం కూడా కూడి రావడానికి అనుకూలపరిచినందుకు స్తుతిస్తున్నాం. ఆ దీన కుటుంబాన్ని మీ కృపలో ఇంకనూ వర్ధిల్ల చేయండి. ఎంతో ఆసక్తితో ఈ బైబిల్ తరగతులకు చేరి వచ్చిన వారందరి కొరకు కూడా మధ్యాహ్నం అలాగే సాయంకాలం ప్రభువా, వారు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి మీకు స్తోత్రం. నిండారులుగా దీవించండి. మెట్టుకి రాత్రి కొద్ది నిమిషాలు ఈ కృతజ్ఞత కూడికలో మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి ఆశపడుతుంటుండగా ఈ థ్యాంక్స్ గివ్ మీటింగ్లో మీ నామం మహిమపరచబడినట్లుగా కృపనివ్వండి. ఈ మాటలు ఆలకిస్తున్న వారందరికీ, కుటుంబం వారికి మేలుకరంగా ఉంచమని మీ ఇష్టానికి అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ రాత్రి దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై నిర్గమకాండములోనే మనం వరుసగా బైబిల్ తరగతిలో
దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక అందులో చాలా సంగతులు ఉన్నాయి. వాక్యాన్ని వినడానికి, తర్వాత కృతజ్ఞత కూడికలో కూడా దేవుడు జరిగించిన కార్యాలను బట్టి దేవుని స్తుతించడానికి కూడా అవసరమైన సంగతులు ఉన్నాయి. అవును, వాస్తవమే. నిర్గమకాండం 15వ అధ్యాయం ఒక అద్భుతమైన కీర్తన, అదొక స్తుతి కీర్తన అని చెప్పచ్చు. 15వ అధ్యాయం అదొక స్తుతి కీర్తన లేదా ఒక విమోచన కీర్తన, గీతం అంటారు. ఆ కీర్తనలో దేవుని గురించి వారు గానం చేశారు, దేవుని గురించి వారు పాడారు. మొదటి వచనం మనం చదివితే, మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి కీర్తన పాడారు అన్నాడు. ఈ కీర్తన పాడారు, యెహోవాను గూర్చి గానం చేశారు. యెహోవాను గూర్చి గానం చేస్తున్నప్పుడు 11వ వచనములో, ఆ శరణములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. ఆయన కీర్తించబడేవాడు, ఆయన కీర్తనలకు సరిపోయిన వాడు. అవును, వీరు ప్రభువును కీర్తిస్తున్నారు, లేక యెహోవాను గురించి గానం చేస్తున్నారు. ఏమని గానం చేస్తున్నారో చెప్పాడు. సహజంగా ఎవరైనా ఎప్పుడు కీర్తన పాడతారు? కీర్తన ఎప్పుడు పాడతారు? కొన్నిసార్లు కొంతమందికి బాత్రూమ్ లో కూడా వస్తుంటాయి కీర్తనలు. తెలుసా మీకు ఈ సంగతి? ఎక్కడ పాడలేకపోయినా అక్కడ పాడుతూ ఉంటారు. పిల్లలు కూడా పెద్ద కేకలు అంతా పాడతారు. బయట కొంతమందికి భయం, కానీ బాత్రూమ్ ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచిది, ప్రభువు స్తోత్రం. కీర్తన ఎప్పుడు పాడతారు? ఎవరైనా చదువుతారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను అన్నాడు. అంతేనా? సంతోషం కలిగితే కీర్తన పాడాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడిక వెనుక ఉన్న ఉద్దేశం, ఈ స్తుతి కూడిక వెనుక ఉన్న ఉద్దేశం వారికి కలిగిన సంతోషమే కదా, వారికి కలిగిన సంతోషమే. అవును, యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చెప్తున్నమాట, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఆయన ఇచ్చే సంతోషమే మన గానానికి కారణం. ఆయన ఇచ్చే సంతోషమే ఆయన స్తుతించడానికి కారణం. we praise God, మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆయనే కారణం అనేది ఆ మాట దగ్గర జ్ఞాపకం చేసుకోగలం. కాబట్టి రాత్రి వేళ నిర్గమకాండం 15వ అధ్యాయం దగ్గర వారు కీర్తన పాడుతున్న దగ్గర ఆయన జరిగించిన కార్యాలను తలపోస్తూ వారు అద్భుతమైన విమోచన గీతం పాడారు. వారి హృదయం అంతా స్తుతి గానంతో నిండిపోయింది, వారి హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పగలుగుతున్నారు. చాలాసార్లు స్తోత్రం చెల్లింతుమని పాడతాం, కానీ ఏదో పాడాలి కాబట్టి పాడతాం కదా. కానీ నిజంగా ఆ అనుభూతి కలిగినప్పుడు, ఎదురైన ప్రమాదం దగ్గర, ఎదురైన ఇబ్బంది దగ్గర, ఆయన కాపాడిన అనుభూతి దగ్గర దివారాత్రములు నోటి వచ్చే పాట, ఆ పాటలో నోటి వచ్చినది దేవారాత్రములు. ఎప్పుడు నిజంగా పాడుకుంటామంటే ఆ ప్రమాదం తప్పించబడినప్పుడు. మామూలుగా పాడదాం, క్యాషువల్గా పాడతాం, అర్థమైందా? సో ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు, అందులో నుంచి తప్పించబడినప్పుడు హృదయంలో ఉండే అనుభూతి వేరుగా ఉంటుంది, హృదయంలో కలిగే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఈ రాత్రి మనం చదువుకున్న నిర్గమకాండం 1వ అధ్యాయం దగ్గరికి మరలా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని గానం చేయడానికి ఒక రీజన్ ఇక్కడ చెప్పాడు. అక్కడ 15వ అధ్యాయం ప్రకారం వారు విమోచించబడిన దగ్గర గానం చేస్తూ వచ్చారు. ఆ విమోచన అంతటి కూడా ఇదే పదం జ్ఞాపకం చేయవచ్చని నేను ఆశపడుతున్నాను. చదువుదామా? 20వ వచనం మరలా చదువుదాం. 20వ వచనం, దేవుడు
ఆ మంత్రస్థానులకు మేలు చేశాను. ఒక నిమిషం ఆగండి. ఆ మంత్రస్థానులకు అనే పదం బ్రాకెట్ లో పెట్టండి, చదవకుండా. ఇప్పుడు చదవండి. దేవుడు మేలు చేసి, అంతే, దేవుడు మేలు చేశాను అన్నాడు. ఈ రాత్రి వీరు కృతజ్ఞత కూడిక పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఏమని చెప్తారు? దేవుడు మాకు చేసిన మేలు ఒకటా రెండా? కేసీఆర్ విషయంలో, తన కుమారుడి విషయంలో, వారి తల్లిగారి విషయంలో, ఇంకా రకరకాలుగా దేవుడు మేలు చేశాను అనే మాట మనం చూస్తాం. ఆ మాట దగ్గర మంత్రస్థానులకు మేలు చేశాడు అని అడగారు. అక్కడ వాడాస్తూ మంత్రస్థానులకేనా, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయలేదా? దేవుడు ఇశ్రాయేలుకే మేలు చేశాడా? మన కుటుంబాలకు మేలు చేయలేదా? మన జీవితాలకు మేలు చేయలేదా? ఆయన మేలు చేసేవాడే, దేవుడు మేలు చేసేవాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం ఒకసారి చదువుదామా? దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని చదవడానికి ముందుగా ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరు? ఈ రాత్రి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎవరు? ఆ మాట చదువుతూ అక్కడికి వెళ్దాం, ఆలోచన చేస్తూ అక్కడికి వెళ్దాం. చదువుదామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. తర్వాత మనం గమనించండి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు లేక మీతో కూడా ఉండును అన్నాడు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అలాగైతే దేవుడు ఎవరు? మేలు చేసేవాడు, మేలు చేసేవాడు. ద్వితీయోపదేశకాండం మరొక వచ్చేలా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63వ వచనాన్ని కూడా చదువుకుందాం. 28, 63. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింపచేయుటకై మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెను అన్నాడు కదా. అర్థమవుతుందన్నమాట. మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మేము ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అదే మాట 30వ అధ్యాయంలో కూడా చదువుతాం. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కలిసి ఉన్నాయి. అక్కడ చాలా వివరాలు చెప్పాడు. ఎన్నిట్లో మేలు చేస్తాడో చెప్పాడు కదా. నీ చేతి పనులన్నిటి విషయంలోను, గర్భఫలం విషయంలోను, పశువుల విషయంలోను, భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేసేవాడే. ఒక మాట చెప్పనా? దేవుడు ఎవరికి అన్నాడు? కీడు చేయడు. సర్వశక్తుడు కీడు చేయుట అసంభవం. ఆయన కీడు చేయడు. ఒక మాట చెప్పనేమండి, కీడు కలిగింది అంటే మనల్ని బట్టే. అర్థమైందా? దేవుడు అన్నాడు ఎవరికి కీడు చేయడు. నీవేకు యోనాను పంపించాడు. ఈ ప్రజలకు దుర్గతి కలగబోతుందని చెప్పు అన్నాడు. ఎందుకు కలుగుతుందా కీడు? వారి దోషాన్ని బట్టే, వారి పాపాన్ని బట్టే. దేవుడు ఇంటెన్షన్ గా ఎవరికి కీడు చేయడు. దేవుడు ఇంటెన్షన్ గా ఏ కుటుంబానికి కీడు చేయడు. ఆయన చేసేది మేలే, ఆయన మేలే చేసేది అని ఈ వచనాల ద్వారా మనం తాటగా జ్ఞాపకం చేసుకోగలం. రండి, దేవుడు మేలు చేసేవాడు. దేవుడు మేలు చేశాను. ధైర్యం తెచ్చుకోండి, మీ దేవుడైన యెహోవా మేలు చేస్తాడు అన్నాడు. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఏందయ్యా ఇప్పుడే చెప్పారు కదా అందరికి మేలు చేస్తాడని, మళ్ళా మేలు ఎవరు చేస్తాడంటారే? అవును, దేవుని వాక్యం దగ్గర కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు
ఆ సంగతులు మనం తేటగా గ్రహించడానికి వీలవుతుంది. చదువుదామా? దేవుడు ఎవరికి మేలు చేస్తాడో ఇదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం దగ్గరికి వెళ్దాం. 5వ అధ్యాయం 29వ వచనం. కొంతమంది పట్ల దేవుడు మేలు చేసే విషయాలు, ఆయన ఒక అనుభవాలు, కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 5వ అధ్యాయం వచనం 29 చదువు. వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. వినరా? దేవుడు అందరికి మేలు చేస్తాడు, వాస్తవమే. కానీ దేవుని వాక్యం ఇలా తేటగా జ్ఞాపకం చేస్తుంది, వారికి ఉండే మనస్సును బట్టి వారికి మేలు చేస్తా. ఏ మనస్సు కావాలి? ఏ మనస్సు కావాలి? అక్కడ అన్నాడు కదా, దేవుని ఆజ్ఞలను అనుసరించే మనస్సు కావాలి. మనిషి దేవుని నుండి మేలు పొందాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించే మనస్సు కావాలి. ఈనాడు చాలా మంది ఎందుకు మాకు మేలు కలగడం లేదు అని ఆలోచన చేస్తున్నారే. ముందే చెప్పా, మేలు కలగకపోవడానికి దేవుడు కారణం కాదు, నీ మనసే, నీవే. దేవుని ఆజ్ఞ